నిద్ర లేచానా ఆ వెంకన్న పిలుపు వచ్చింది. నేరుగా తిరుమల కొండకొచ్చి దర్శనం అయితే చేసుకున్నాను. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టే నిద్ర లేవగానే తిరుమలకి వెళ్ళాలనిపించింది. ఇంకా రెడీ అయ్యేసి నేరుగా తమ్ముడు నేనైతే తిరుపతికి బైక్ లోనే వచ్చేసాము. నేను మాత్రం నడుచుకుంటానే కొండపైకి వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను. మా తమ్ముడిని బైక్ లో రమ్మని చెప్పేసి నేనైతే అలిపిరి నుంచి నడవడం అయితే స్టార్ట్ చేశాను. బాగా సంధ్యవేళ అయిపోయింది కాబట్టి జనం చాలా తక్కువ ఉన్నారు. ఆల్మోస్ట్ లైట్స్ ఫెయిల్ అయిపోయి బల్బులు కూడా ఆన్ చేశారు. నడక మార్గంలో వెళ్లే మార్గంలో ఆ గుంపు ఈ గుంపు అన్ని గుంపులతో కలుసుకొని గాలిగోపురానికి అయితే చేరుకున్నాను. మామ ఇదే మనకు తిరుపతి నుంచి కొండ మీద కనిపించే చిన్న గోపురం. ఇంకా ఈ మధ్య నడక మార్గంలో పులులు తిరుగుతా ఉన్నాయి. పోలీస్ వాళ్ళు అయితే అక్కడక్కడ ఇలా తాడును కట్టేసి ఒకేసారి జనాన్ని అయితే గుంపులు గుంపులుగా పంపిస్తా ఉన్నారు. అది కూడా మామ సాయంత్రం 6:30 తర్వాత నుంచి ఇలా కొన్ని చోట్ల అయితే చేస్తున్నారు. జనాలకి అవగాహన కల్పించడం కోసం ఆపిన దగ్గర ఇలా పోలీస్ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో మీరు ఎప్పుడైనా సాయంత్రం వేళ నడవాలనుకున్నా కూడా మీరు ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరం కలిసి ఇలాగే గుంపులు గుంపులుగా వెళ్తాము. ఆ దేవుని స్మరించుకుంటూ సంతోషంగా కొండకైతే చేరుతాము. అందరూ ఒకసారి గోవిందా.